గుడ్ మార్నింగ్ చైత్ర. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పృథ్వీ గారు. నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా? నీ కళ్ళు చూడు ఎలా అయిపోయాయో. అందుకే నేను చూసుకుంటాను, మిమ్మల్ని వెళ్ళమంటే వినలేదు. పర్లేదండి, మరీ అంత రెస్ట్లెస్ గా కూడా ఏమీ లేదు. ఐఎమ్ ఓకే. మీరే అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. చూడండి ఎంత ఎర్లీగా వచ్చేసారు. నువ్వు టైర్డ్ అయిపోయింటావని నీకోసమే నేను వెంటనే వచ్చేసాను. బామ్మ దగ్గర నేను ఉంటాను. ముందు నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ రాపో. వెళ్ళు, నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను. ఎందుకండి అవంతా? మహి వాళ్ళు తీసుకొస్తారు కదా. అంటే నేను తీసుకొచ్చింది నువ్వు తినకూడదా? వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ రాపో. వెళ్ళు, ప్లీజ్ గో. వెళ్ళు, వెళ్ళండి. ప్లీజ్ గో గో, వెళ్ళండి. ఏంటే ముసలి, నా గురించి నిజం చెప్పాలని నువ్వు తెగ ఎగ్జైట్ అయిపోతున్నావు. నీకు పోయే కాలం దగ్గరకొచ్చే నా నిజ స్వరూపాన్ని నువ్వు కల్లారా చూసేశావు. ఒక్క దెబ్బతో నువ్వు బెడ్ అరెస్ట్ అయిపోయావు కదా. నువ్వు అలాగే రెస్ట్ ఇన్ పీస్ కూడా అయిపోవచ్చు కదా. Excuse me? మీరెవరు? చైత్ర వాష్రూమ్లో ఉంది. మీరు? ఆనంద్. ఓ, ఆనంద్ గారంటే మీరేనా? చైత్ర మీ గురించి చెప్తూ ఉంటుంది. ఐమ్ పృథ్వీ. వుడ్ బి రైట్. ఎస్, చైత్ర నా గురించి కూడా చెప్పిందనమాట. తెలుసుకున్నాను. అవును, బామ్మగారికి ఎలా ఉంది? ప్రెజెంట్ కండిషన్ బాగానే ఉందండి. నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచారు. ఇప్పుడు డాక్టర్ వస్తే కానీ ఈ విషయం తెలీదు. ఐ సీ.
తన్నిలా చూడ్డం లైక్ హెవీ వెయిట్ స్టోన్ ఆర్ ఐరన్ రాడ్ లాంటిది. మధ్య నుంచి వచ్చిందేమో, ఆ గొడవలో దెబ్బ తగిలిందేమో. ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం బెటర్. పోలీస్ కంప్లైంటా? వీడు నాకే చెక్ పెట్టేలా ఉన్నాడే. ఏమైంది చైత్ర గారు? పోలీస్ కంప్లైంట్ ఎందుకండి? అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేసినట్లుంటుంది. కాస్త ఓపిక్గా ఉంటే బామ్మ స్ప్రోలోకి వచ్చేస్తారు. అప్పుడు ఏం జరిగిందో చెప్పేస్తారు కదా. పాపం లేడీస్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడం దేనికి చెప్పండి? అవునానంద్ గారు, బామ్మగారికి స్పృహ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నిన్న కూడా 2 సార్లు స్పృహలోకి వచ్చి వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోయారు. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, సో తను ఖచ్చితంగా స్పృహలోకి వస్తుంది. యా, హోప్ఫుల్లీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదే నేనుండే కాలనీ. చూడండి ఎంత బాగుందో. ఇది మా కాలనీలో ఉండే అమ్మఒడి. ఇదిగో మా మహి అక్క వచ్చింది. చూడండి అక్క, రా చూడు మా మహి అక్క. రే, ఏం చేస్తున్నావురా? లైవ్ అక్క. రే, పర్మిషన్ అడగకుండా అలా లైవ్ చేయడం తప్పు కదా. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ తీసానక్క. ఒక రీల్ చేద్దాం అక్క మనం. అక్క స్మైల్. రే, ఇటువ్వు. ఇంకేమేం వీడియోలు తీసావు? అందులో నన్నే చూడక్క. రే, ఇవన్నీ ఎప్పుడు తీసావురా? బామ్మ ఒడియాలు పెడుతున్నప్పుడు, నేను సాంగ్స్ వింటున్నప్పుడు, మా అందరినీ మాకి తెలియకుండా వీడియోలు తీసావా? ఎలా తీసావురా? అదిగో అక్కడ పెట్టి తీసాను. ఇక్కడ ఏం జరిగినా మొత్తం రికార్డ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి షేర్ చేస్తాను. వార్ని ఉండు, నీ పని చెప్తా. మొత్తం డిలీట్ చేస్తున్నాను. అక్క 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 వద్దక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క ఆగురా. అక్క వద్దక్క. నా వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తున్నా. అమ్మా మహాలక్ష్మి, త్వరగా రామ్మా. వస్తున్నా. ఇంకోసారి ఇలా వీడియోలు తీసావంటే కొట్టేస్తావు.
అక్క అన్ని డిలీట్ చేసేసింది. అరే ఇదెప్పుడు రికార్డ్ అయింది? అమ్మో, ఎవరో రౌడీ అనుకుంటా. ఇతనే నా బామ్మని కొట్టింది. మహి అక్క! అమ్మో, మళ్ళీ డిలీట్ చేస్తుంది. వద్దులే, ఫాస్ట్గా దీన్ని ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. అందరు షాక్ అయిపోతారు. ఏంటండి? త్వరగా బయలుదేరాలమ్మా. చైత్ర ఒక్కతే హాస్పిటల్లో ఉంది కదా, మనం కూడా వెళ్దాం. ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు. తన కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉంది. డాక్టర్ ఇంటికి తీసుకువెళ్తాము. నర్స్ కూడా అవసరం లేదు. నేనే దగ్గరుండి బామ్మగారిని చూసుకుంటాను. ముసల్దాన్ని ఇంటికి తీసుకెళ్తే నాకు వర్కౌట్ అవుతా? చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సీతారత్నం గారు రాగానే బిల్ క్లియర్ చేసి బామ్మగారిని ఇంటికి తీసుకువెళ్తాం. సీతారత్నం గారు వచ్చే వరకు వెయిట్ చేయడం దేనికి? బిల్ నేను పే చేస్తాను. వెంటనే బామ్మని ఇంటికి షిఫ్ట్ చేసేద్దాం. వద్దానంద్ గారు, మీరెందుకు పే చేయటం? సీతారత్నం గారు అమౌంట్ తీసుకొస్తానని అన్నారు. ఏ, నేను మీకోసం ఆ మాత్రం చేయకూడదా? అది కాదు. వదిలేండి ఆనంద్ గారు. చైత్రకి ఒకరి హెల్ప్ తీసుకోవడం ఇష్టం ఉండదు. బిల్ నేను పే చేస్తాను. తన కాబోయే హస్బెండ్గా అది నా రెస్పాన్సిబిలిటీ. సో నాకైతే చైత్ర నో చెప్పలేదు. నో పృథ్వీ గారు, మీరు మా పట్ల ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు, అది చాలు. పెళ్లికి ముందు ఇలా మీ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం బాగోదు. అది కరెక్ట్ కాదు కూడా. ప్లీజ్ డోంట్ మైండ్ పృథ్వీ గారు. చూసారా, మీకు కూడా నో చెప్పేసింది. చైత్ర గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. తను ఇలాంటివి అస్సలు యాక్సెప్ట్ చేయదు. చైత్ర, ఇప్పుడు బిల్ నేను క్లియర్ చేస్తాను. తర్వాత నీ శాలరీలో కట్ చేస్తాను. సో ఇది అడ్వాన్స్ అనుకో. అలా అయితే నీకు ఓకే కదా? ఓకే ఆనంద్ గారు, అలాగే కానివ్వండి. దాట్స్ గుడ్. నేను వెళ్ళి బిల్ క్లియర్ చేసి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాను. నేను బామ్మని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ అరేంజ్ చేస్తారేమో కనుక్కుంటాను. అలాగేనండి. మినిట్. మా నాన్న ఒక మాట అనేవారు, మనకి ఎంత డబ్బుంది, ఎంత పేరున్నది అన్నది ముఖ్యం కాదు, మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి తోడుగా ఎంతమంది నిలబడ్డారు అనేది ముఖ్యము అని. ఆ విషయంలో నేనెంతో లక్కీ అనిపిస్తుంది. ఏ తోడు లేనప్పుడు మా అమ్మ ఆశ్రయం ఇచ్చింది. అమ్మ ఒడి ఆదుకుంది. ఆనంద్ గారేమో జాబ్ ఇచ్చి హెల్ప్ చేశారు. ఆనంద్ గారే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ నన్ను సొంత మనిషిలా చూస్తారు. ఇందాక హాస్పిటల్లో మీరే చూశారు కదా ఆయన మంచితనం. అందుకే నేను వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. రియలీ గ్రేట్ అండి. ఆనంద్ గారు చాలా మంచివారు. కానీ ఆయన పెళ్లి చేసుకోబోయే
అదే ఆయన పెళ్లి గ్రాండ్గా జరిపించాలని నేను విరాజ్ కలిసి పెళ్లి పనులన్నీ చేస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను. ఈ విరాజ్ కూడా మీకు మంచి ఫ్రెండ్ అనుకుంటా కదండి? ఫ్రెండ్ అంటే బట్ మోస్ట్ ఇరిటేటింగ్ ఫెలో. మంచోడే. తను కూడా నాకు అమ్మ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. బట్ మేమిద్దరం కంప్లీట్ ఆపోజిట్స్. మా ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు ఏవి మ్యాచ్ కావు. బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఒకరికొకరం హెల్ప్గా ఉంటాం. దట్స్ నైస్. నాకు తొక్కలో థ్యాంక్స్ చెప్పి ఆ ఆనంద్ వాడి ఫ్యామిలీని ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదా. ఈ ఎఫెక్షన్స్, రిలేషన్స్ ఎన్ని రోజులు నేను చూస్తాను. ఆ ఆనంద్తో స్మైలీ పెళ్లి జరిగాక ఆనంద్కి, నాతో పెళ్లి జరిగాక నీకు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తాను. మీ ఇద్దరే కాదా, మా జోలికొచ్చిన ఎవ్వరిని వదలనా, ఆ విరాజ్ గారితో సహా. ఏమైందండి? ఏదో పరధ్యానంలో డ్రైవ్ చేస్తున్నట్టున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఏం లేదండి, అది బామ్మగారు నాతో చాలా సరదాగా ఉంటారు. అలాంటిది తను ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం చాలా బాధగా అనిపిస్తుందండి. దాని గురించి ఆలోచిస్తూ ఐ జస్ట్ లాస్ట్ సమ్వేర్. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అయ్యో ఓకేనా? ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. I shouldn't have done like this. I'm sorry, Andy. I'm sorry. It's okay. పృథ్వీ గారు బామ్మగారి గురించి ఎంత ఆలోచిస్తున్నారు. పాపం చాలా డల్ అయిపోయారు కూడా. గుడ్ మార్నింగ్ బ్రదర్. హాయ్ విరాజ్, ఎక్కడికి బయలుదేరావు? చైత్ర దగ్గరికి. ఐ మీన్ వాళ్ళ బామ్మగారు హాస్పిటల్లో ఉన్నారు కదా, జస్ట్ అలా పలకరిద్దామని వెళ్తున్నాను. వాళ్ళు హాస్పిటల్లో లేరురా, నేను అక్కడి నుంచే వస్తున్నా. డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. వాళ్ళని ఇంటికి పంపించి నేను ఇంటికి వచ్చాను. ఓ అవునా? ఇప్పుడు బామ్మగారికి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా? లేదురా, కండిషన్ కాన్స్టెంట్గానే ఉంది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. హోప్ త్వరలోనే రికవర్ అవ్వచ్చు. ఓ అన్నట్టు అక్కడికి చైత్ర ఉడ్పి కూడా వచ్చారు. చైత్ర పట్ల చాలా కేరింగ్గా, రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు అనిపించారు. తనను చూస్తే నాకెక్కడా నెగిటివ్ ఫీలింగ్ కలగలేదు. హంబల్, డౌన్ టు ఎర్త్ లానే బిహేవ్ చేశాడు. నిన్ను చూడగానే నీ కాళ్ళ మీద పడి దండం పెట్టలేదా? విరాజ్ అనయ్య, అతి వినయం దూర్త లక్షణం అన్నారు. దానికి వాడే బెస్ట్ ఎగ్జాంపుల్. అలా అని ఎందుకు అనుకోవాలి? తనని వాళ్ళ పేరెంట్స్ పద్ధతిగా, కట్టుబాట్లలో పెంచుండొచ్చు కదా. నువ్వు ఎన్నైనా చెప్పు, వాడి బిహేవియర్కి, వాడి ఫేస్కి అస్సలు సింక్ అవ్వట్లేదు. వాడేం చేసినా నాకు అసలు నచ్చట్లేదు. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు విరాజ్. ఒకసారి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించు. ఎలా ఆలోచించినా నాకు వాడిలో మంచితనం కనిపించట్లేదు. నువ్వు వాడి పై డ్రామాలన్నీ నమ్మేసి ఎంక్వైరీ చేయించడం మాత్రం క్యాన్సిల్ చేయకు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. నో, ఎంక్వైరీ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. తన గురించి మనకు అన్ని డీటెయిల్స్ త్వరలోనే వస్తాయి. అదే కదా మనకు కావాల్సిందే. ఆ రిజల్ట్ని బట్టి వాడు ఎలాంటి వాడో నేను డిసైడ్ చేస్తానుగా. అసలు మీరిద్దరూ ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? దేని గురించి అత్తయ్య? చైత్ర గురించి మాట్లాడుతున్నాను. తనెవరినో పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ ఎందుకు అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు? ఆనంద్, నీకు ఇదివరకే చెప్పాను, తన గురించి ఆలోచించే దాంట్లో 50% స్మైలీ గురించి ఆలోచిస్తే నీ ఫ్యూచర్ బాగుంటుందని.
ఎగ్జాక్ట్లీ. అయినా నువ్వేంట్రా, వాడంటే ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్ గా నమ్మేస్తాడు. నువ్వు స్మార్ట్ గా షార్ప్ గా ఆలోచిస్తావు కదా, మరి నీకేమైంది?